దేవుని నామమునకు స్తోత్రములు గాక. పరిశుద్ధ గ్రంథం నుండి దేవుని వాక్యం చదువుకుందాం. లూకాసు వార్త 15వ అధ్యాయం 3వ వచనం నుండి 7వ వరకు దేవుని వాక్యం చదువుకుందాం. అందుకైన వారితో ఈ ఉపమానం చెప్పాను. మీలో ఏ మనుషునికైనా 100 గొర్రెలు కలిగి ఉండగా వాటిలో ఒకటి తప్పిపోయిన అతడు 9 అడవిలో విడిచిపెట్టి తప్పిపోయినది దొరుకు వరకు దాన్ని వెతక వెళ్ళడా? అది దొరికినప్పుడు సంతోషంతో దాన్ని తన భుజం మీద వేసుకొని ఇంటికి వచ్చి తన స్నేహితులను పొరుగువారిని పిలిచి, మీరు నాతో కూడా సంతోషించుడి, తప్పిపోయి నా గొర్రె దొరికినదని వారితో చెప్పును కదా. అటువలే మారు మనస్సు అక్కరలేని 9 మంది నీతిమంతుల విషయమై కలుగు సంతోషం కంటే మారు మనస్సు పొందు ఒక పాప విషయమై పరలోకమందు ఎక్కువ సంతోషము కలుగును. దేవుడు తన పరిశుద్ధమైన వాక్యమును దీవించును గాక. ప్రార్థించుకుందాం. ప్రేమల మా పరలోక తండ్రి, పరిశుద్ధుడా, జీవుల దేవానికి వందనములు స్తోత్రములు. 2016 సంవత్సరంలో మరో కుమారుని ఆయన ఇది నవంబర్ 3వ తారీఖున తండ్రి ఈ టీవీ ఛానల్లో నీ జీవగల వాక్యం అందించడానికి నాకు ఇచ్చిన సరైన వందనములు స్తోత్రములు. మీ కృప ద్వారా ఇచ్చినటువంటి యొక్క గొప్ప అవకాశం చెల్లిస్తూ మీకే మహిమ ఘనత ప్రభావాలు పొందమని మా తండ్రి వినిచిన బిడ్డలందరూ కావాల్సిన టీవీ ఛానళ్లను ఆయన కర్నూలు పులుసు బాబు సంఘములను అని విశ్వాసులందరూ కూడా దీవించమని యేసు నామమున వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. దేవుని నామమునకు స్తోత్రములు గాక. ప్రభువైన యేసుక్రీస్తు యొక్క ప్రశస్తమైన నామములో నేటి ఆరాధన దినం యొక్క ప్రభువు యొక్క వాక్యం యొక్క శుభములు తెలియజేస్తున్నాను. కర్నూలు పులాస్ సమాజపు బాప్టిస్ట్ సంఘముల పక్షమునాను, బేతేల్ బ్యాప్టిస్ట్ తెన్నెకల్ ఏబీ సంఘం తరపునను మీకందరికి కూడా ప్రభువైన యేసు నామములో శుభాభివందనములు కలుగునుగాక. నేటి అంశం సంతోషం అటువంటి వాక్యము ద్వారా ప్రభువును ధ్యానం చేయాలని ఆశిస్తుంటున్నాను. ప్రియ బిడ్డలారా, మనందరం ఈ లోకంలో చూడగా సంతోషం, ఆనందం, ఈ సంతోషం ఆనందం ఎక్కడైనా మనం చూస్తాం. ఈ లోకంలో అనేకులు కూడా ఈ లోక రీతిగా సంతోషం మనము గమనించేలా, కుటుంబంలో మరి వివాహము అయినప్పుడు సంతోషం, పిల్లలు అయినప్పుడు సంతోషం, ఉద్యోగము వచ్చినప్పుడు సంతోషం, ఆ ఉద్యోగంలో ప్రమోషన్ వచ్చినప్పుడు సంతోషం, లేదా మనం చూస్తాం పొలముల్లో దేవుడు చక్కని పంటలు ఇచ్చినట్లా, ధాన్యం ఇచ్చినట్లా, చక్కని వర్షం పడి పంటలు చక్కగా పండినప్పుడు సంతోషం, ఆనందము. అలాంటి వ్యాపారంలో అనేక రీతులుగా లాభములు వచ్చినప్పుడు సంతోషం, ఆనందం. ఇలాగున ఈ లోకపు సంతోషం మనం చూస్తాం. ప్రియమైన దేవుళ్ళరా, ఈ సంతోషం, ఆనందం కొంతవరకే కానీ అది శాశ్వతమైన కాదు. మరి కాబట్టి మరి దేవునికి మనము సంతోషించాలంటే, దేవుని మనము ఆనందం, మన సంపూర్ణ సంతోషము మనకు కావాలంటే ప్రభువైన యేసుని మనము విశ్వసించవలేను. అందును బట్టి అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీ రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం ఇలాగున తెలియచేయబడుచున్నది, ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి. ఈ ఆనందం, జాయ్, సంతోషం, హ్యాపీ, ఇలాగున ఆనందం కలగాలి, సంతోషం కలగాలంటే ప్రభునందు మనం విశ్వసించలేను. అందును బట్టి యేసుప్రభుల వారు పరలోకం నుండి 2016 సంవత్సరం క్రితం ఈ భూలోకంలో వచ్చి ఈ లోకంలో ప్రతి మానవాళికి సంతోషము, ఆనందం లేని సమయంలో ఈ సంతోషం, ఆనందం అనగా సంపూర్ణ సంతోషం, ఆనందం, క్షణికమైన సంతోషం, ఆనందం కాదు, సంపూర్ణటువంటి ఆనందం కలగటానికి ఆయన దేవుడుగా ఉండి భూలోకమునకు నరావతారిగా, దివ్యమూర్తిగా, ప్రేమమూర్తిగా, కరుణామూర్తిగా, ఆయన శిలువమూర్తిగా ప్రభు ఈ లోకంలో ఆయన హృదయించున్నాడు. ఆయన చేసిన అద్భుతమైన కార్యముల ద్వారాను, ఆయన చూపిన తన శాశ్వతమైన ప్రేమ ద్వారాను ఆయన సంతోషం మనకు ఇస్తున్నాడు. ప్రభు పరలోకములో సంతోషం ఎలాగనగా, దేవుడు సంతోషించాలంటే భూలోకములో మానవుడు తన పాపములు ఒప్పుకొని తన పాపం విడిచి పశ్చాత్తాపడి ప్రభువైన క్రీస్తునందు దేవుని మార్గం నడిచినట్లా పరలోకమందు దేవుడు సంతోషించగలడు. భూలోకమందు కూడా మానవునికి సంతోషం, సమాధానం కలదు. అందును బట్టి చదవబడే వాక్యములను గమనించినప్పుడు లూకాసు వార్త 15వ అధ్యాయం, మరి ఆయన దగ్గరకు మొదటి నుండి చూడగా అక్కడ యేసుప్రభు దగ్గరకు పాపులను, సుంకరులను అనేకులు కూడా అనుభోధనకు వచ్చినారు. అలాంటి సమయంలో పరిశీలి చూచి సనుకొని, ఇదిగో ఈయన పాపులను చేర్చుకుని వారితో కూడా భోజనం చేయించుకున్నటువంటి సనుగు వచ్చినప్పుడు ప్రభువైన యేసయ్య చక్కని ఉపమానం తెలియజేస్తూ ఉంటున్నాడు. ఒక మనుషునికి 100 గొర్రెలు కలిగి ఉండగా అతడు దాని మేపుచుండగా ఒక గొర్రె తప్పిపోయినప్పుడు దానిని
దొరికినంత వరకు కూడా 99 గొర్రెలను విడిచి ఆ ఒక్క గొర్రె కొరకు దాని వెదకి అది దొరికినంత వరకు కూడా కష్టపడి చెమట కార్చి అది దొరికినప్పుడు తన భుజం మీద వేసుకొని తన ఇంటికి సంతోషంగా చేరి తన ఇరుగు పొరుగు వారిని తన స్నేహితులు పిలిచి, ఇదిగో నా గొర్రె తప్పిపోయినది దొరికిందని ఎలాగున అతడు సంతోషించును, అలాగునే మరి లూకా 15 మరి 6వ వచనం చూస్తాం. మీరు నాతో కూడా సంతోషించుడి, తప్పిపోయిన ఆ గొర్రె దొరికినదని వారితో చెప్పును కదా. 7వ వచనం అటువలే మారు మనస్సు అక్కర లేని 99 మంది నీతిమంతుల విషయమే కలుగు సంతోషం కంటే మారు మనసు పొందు ఒక్క పాప విషయమై పరలోకమందు ఎక్కువగా సంతోషం కలుగును. కాబట్టి 100 గొర్రెలు ఉన్నటువంటి ఒక గొర్రె తప్పినప్పుడు ఆ గొర్రె దొరికినప్పుడు అతడు తన యొక్క స్నేహితులను చూచి, ఇదిగో తన స్నేహితులందరూ కూడా కలిసి సంతోషంతో అతడు ఉప్పొంగి పొర్లు పారించున్నాడు. అటువలనే 99 మంది నీతిమంతుల మారు మనస్సు అక్కరలేని ఈ 99 మంది నీతిమంతుల విషయమే కలుగు సంతోషం కంటే మారు మనస్సు పొందు ఒక్క పాప విషయమై పరలోకమందు దేవుడు ఎక్కువగా సంతోషము అని సంతోషిస్తాడు, ఎక్కువ సంతోషం కలుగును. కాబట్టి అటు సంతోషం మనకి ఎక్కడ దొరుకునగా ప్రభైన దేవుని యందు. అందును బట్టి కీర్తనగారు అంటా 122వ కీర్తనలో మొదటి వచ్చి మనం చూడగా దావీదు మహారాజు ఇలాగ ఉంటున్నాడు, యెహోవా మందిరమునకు వెలుగుమని జనులు నాతో అయినప్పుడు నేను సంతోషించితిని. ఎక్కడ సంతోషంగా దేవుని మందిరం నందు, దేవుని సన్నిధిలో, దేవుని ఆలయంలో, దేవుని యొక్క ప్రసన్నతలో, ఆయన సన్నిధిలో. కాబట్టి సంతోషం ఆయన సన్నిధిలో. ఎందుకనగా ఆయన సన్నిధిలో వెళ్ళి మనం దేవుని స్తుతిస్తాం, ఆరాధిస్తాం, కొనియాడుతాం, ప్రభువును కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాం. ఆయన గొప్ప దేవుడు, రాజుకు రాజు, ప్రభులకు ప్రభు, మహిమగల దేవుడు, గొప్ప రక్షణైన దేవుడు. అందును బట్టి ప్రియమైన వారలారా, ఈ యొక్క సంతోషం, ఈ సంతోషాన్ని ఆనాడు పరిసరులు, శాస్త్రులు ప్రభు పాపులను తన దగ్గరకు చేరవచ్చినప్పుడు వారికి దేవుని వాక్యం ప్రకటిస్తూ వారిని తన యొక్క అధీనంలో ఉంచుకున్నప్పుడు, వారిని ప్రేమించినప్పుడు ఈ పరిసరులు, శాస్త్రులకు వారి సనుగు వచ్చినది. ప్రియమైన దేవుళ్ళరా, ఆయన పాపులను రక్షించుటకు వచ్చినటువంటి ప్రభువే ఉన్నాడు. అపోస్తలుడైన పౌలు మొదటి తిమోతి రాసిన పత్రిక 1:15 వచనంలో పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చాను, వాక్యం నమ్మదగినది, పూర్ణ అంగీకారంకు యోగ్యమై ఉన్నదని దేని వాక్యం తెలియచేయబడుతున్నది. పాపులను రక్షించుటకు వచ్చినాడు. కాబట్టి పాపి తన యొక్క పాపలను ఒప్పుకొని విడిచిపెట్టినలా తన పాపి తన యొక్క పాపల కొరకు పశ్చాత్తాపడి కన్నీటిని విడిచి ప్రభువునైతే ఎప్పుడైతే తన హృదయంలోనికి ఆహ్వానించుకొని తన హృదయం ప్రభుకు సమర్పిస్తాడో ప్రభు ఆయన గురించి సంతోషిస్తాడు. అలాంటి వ్యక్తికి కూడా ఆయనకు కూడా సంతోషము ఉన్నది. అందును బట్టి ప్రియులారా, దేని వాక్యంలో ఇలాగున తెలియచేయబడుచున్నది. కీర్తన గ్రంథంలో మనం చూడగా కీర్తన గ్రంథంలో చక్కగా తెలియచేయబడుతున్నాడు. 16వ కీర్తనలో చక్కగా చూడు ఇలాగున హెచ్చరిక చేస్తున్నాడు. కీర్తన గ్రంథము 16వ కీర్తనలో 11వ వచనంలో ఇలాగున మనకు కనబడుచున్నది. జీవ మార్గం నీవు నాకు తెలియచేసేదవు, నీ సన్నిధిని సంపూర్ణ సంతోషం కలదు, నీ కుడి చేతులు నిత్యము సుఖములు కలవు. నీ సన్నిధిని సంపూర్ణ సంతోషం కలదు. ఆయన సన్నిధిలో, ఆయన మందిరములో ఆయనను ఎక్కడైతే మనం ఆరాధిస్తామో ఆ స్థలములో సంపూర్ణ సంతోషం కలదు. దేవుని ఇచ్చు సంపూర్ణ సంతోషం, ఆ నెమ్మది లేదా సంతోషం, ఆనందం. కాబట్టి ప్రభువును ఎదుగువారు, ప్రభువును స్తుతించువారు, ప్రభువును మహిమపరచువారు, ప్రభువును కీర్తించు వారికి మరి సంతోషము దొరుకునని దేవుని వాక్యం హెచ్చరిక చేయబడుతున్నది. కీర్తన గ్రంథము 105వ కీర్తన 3వ వచనం చదువుకుందాం. ఆయన పరిశుద్ధ నామమును బట్టి అతిశయించుడి, యెహోవాను వెదుకువారు హృదయమందు సంతోషించుదురుగాక. యెహోవాను వెదుకువారు హృదయమందు సంతోషించుదురుగాక. వారి హృదయం దేవుని వెదుకు వారికి. కాబట్టి అడుగుడు మీకు ఇవ్వబడును అంటున్నాడు, వెదుకుడు మీకు దొరుకును అంటున్నాడు, తట్టుడు మీకు తీయబడును అంటే దేవుని వాక్యం తెలియచేయబడుచు. మత్తయి సువార్త 7వ వచనంలో ఆయన వెదకాలి. కాబట్టి ఆయన వెదుకు వారికి హృదయమందు సంతోషం, హృదయంలో ఆనందం, దేవుని వెదుకువారు. కాబట్టి ప్రియమైన దేవుడులారా, ఆయన అంటున్నాడు మత్తయి సువార్త 6:33 మొదట నా రాజ్యం నీతిని మొదట వెదుకుడి అంటున్నాడు. అనగా ప్రభువును స్తుతించాలి, ప్రభువును ఘనపరచాలి, ప్రభువును తన సంతోషంగా అంగీకరించి ప్రభువును ఘనపరిచినప్పుడు, ప్రభు తన హృదయం సంపూర్ణంగా సమర్పించినప్పుడు వారికి సంతోషం. ఆయన వెతికినప్పుడు ఆయన ఆ దేవుడు
యేసు ప్రభువు నా జీవుల దేవుడు, నా రక్షకుడు, నా విమోచకుడని ప్రభువుని ఎప్పుడైతే ఆరాధిస్తావో, ప్రభువునైతే స్తుతిస్తావో, ప్రభువునైతే నీవు సొంత రక్షకుడిగా ఆయన కొనియాడుదువో, ప్రభు ఇదిగో నీకు సంతోషము అనుగ్రహింపచేస్తాడు. నీ హృదయమందు సంతోషం, ఆనందము నీకు కలుగును. కాబట్టి ప్రియమైన దేవులారా, దేవుని వాక్యంలో చక్కగా హెచ్చరిక చేయబడుచున్నది. యెహెజ్కేలు గ్రంథం 18వ అధ్యాయం 23వ వచనంలో చక్కగా ప్రవక్త తెలియజేస్తున్నాడు. దుష్టులు మరణం నందుల చేత నాకే మాత్రమైన సంతోషం కలుగునా, వారు తమ ప్రవర్తనను దిద్దుకొని బ్రతుకుటే నాకు సంతోషం. దేవాదేవునికి సంతోషం ఏదనగా దుష్టులు మరణం నందుల చేత ఆయనకే మాత్రం సంతోషము కలగదు. దుష్టుడు తన దుష్టత్వం నుండి, తన పాపములను, తన యొక్క అతిక్రమను ఒప్పుకొనవలేను. అతడు అలాగ ఒప్పుకొని తన పాపం విడిచినలా నూతన మార్గంలో అతడు ప్రవేశిస్తాడు. దేవుని యొక్క రక్షణగా అలా మార్గంలో ఆయన నడవగలడు. అందును బట్టి ఈ లోకంలో నుండి పాపములు తీసివేయటకు, పాపములను రక్షించడానికి ఆయన ఈ లోకమునకు వచ్చినాడు. దుష్టులు మరణం చేత నాకేమాత్రం సంతోషము కలుగునా, వారు తమ ప్రవర్తనను దిద్దుకొని బ్రతుకుటే. వారు తమ ప్రవర్తనను దిద్దుకొని, కాబట్టి తమ బ్రతుకును, తమ ప్రవర్తనను ప్రభుకు ఇదిగో ఆ ప్రవర్తనను, చెడు ప్రవర్తన విడిచిపెట్టాలి. నూతనటువంటి మార్గములో, నూతన ప్రవర్తనల్లో క్రీస్తునందు మనము ఉండాలి. కాబట్టి అపోస్తలుల పౌలు తెలియజేస్తున్నాడు 2వ కొరింథీయులకు రాసిన 5వ అధ్యాయం 17వ వచనంలో, కాగా ఎవడైనను క్రీస్తునందు ఉండేలా వాడు నూతన సృష్టి, పాతవి గతించిన ఇదిగో క్రొత్తవాయను. కాబట్టి ప్రభువులో మనం ఉండాలి, ప్రభునందు మనం ఉండాలి, ప్రభు వైపు మనం చూడాలి. కాబట్టి ఎవరైనా కానీ ఎంత ఘోర పాపి అయినా కూడా ప్రభు ఆయన ప్రేమిస్తున్నాడు, ప్రభు ఆయన తన పాపలను క్షమిస్తున్నాడు. ఆయన చెంతకు వచ్చిన వారిని, ఆయన దగ్గరకు వచ్చిన వారిని. అందును బట్టి మత్తయి సువార్త 11:25 వచనంలో అంటాడు, ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలగచేతును. ప్రయాసముతో అనేక రీతులుగా ఈ లోకపు రీతుల్లో, ఈ లోకపు సాతాను క్రియలలో, సాతాను మార్గంలో ఈ లోకం వైపు చూస్తూ సంతోషం లేక, నెమ్మది లేక, శాంతి లేక, సమాధానం లేనటువంటి వారు ప్రభువు వారిని పిలుస్తుంటున్నాడు. సమస్తమైన వారి ప్రయాసంతో అనేకటువంటి శరీర కారణం ద్వారా సాతాను యొక్క ఇరుకులలో, సాతాను మార్గంలో పడి నశిస్తూ నిత్య నరకమునకు అగ్నిగుండ వెళ్ళినటువంటి వారిని ప్రభువు పిలుస్తుంటున్నాడు. నా కుమారుడు జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని, నీకు సమాధానం, నీకు సంతోషం ఇస్తాను. కాబట్టి దుష్టుడు తన దుష్టత్వం నుండి తన యొక్క ప్రవర్తనను, తమ చెడు ప్రవర్తనను దిద్దుకొని బ్రతుకుటే నాకు సంతోషం. తమ పాత జీవితం మొదలుకోవాలి, పాపం విడిచిపెట్టాలి, పరిశుద్ధమైన క్రీస్తును ఆయనను అంగీకరించాలి, ఆయన మార్గంలో నడవాలి. అందును బట్టి ప్రభువు అంటుండే యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వచనంలో, యేసు నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నాను, నా ద్వారా తప్ప తండ్రి ఎదుగు రాడు. ప్రభువు మార్గం సత్యమైనది, ఆయన మార్గము పరిశుద్ధమైన మార్గం, జీవం గల మార్గం. కాబట్టి ఆయన మార్గములో ఆయన మరి మనకు ఆయన నడిచినలా మనకు సంతోషం, ఆనందము కలుగును. అందును బట్టి పరిశుద్ధమైన లూకాసు వార్త 19వ అధ్యాయంలో మనం చూడగా, ఇక్కడ ఒక ధనవంతుడు జక్కయ్య ఉన్నాడు. అతడు అనేక రీతులుగా సుంకం వసూలు చేస్తున్నాడు. అయితే ప్రభువు గూర్చి విన్నాడు, యేసుని గూర్చి విన్నాడు. అతనిలో గొప్ప ఆనందం కలిగినది, ప్రభును చూడాలంటే ఆకాంక్షతల్లో కలిగినది, ప్రభును చూడాలంటే తృష్ణ కలిగినది. అందును బట్టి అతడు ఎరుకోకుండా వస్తున్న సమయంలో, ప్రభుత్వ సమయంలో అతడు వెళ్ళి ఉన్నాడు. ఆ బాణమైన అనేకులు కూడా జనులు ఉన్నారు. ఆ జనులాంగం చూసి నేను ప్రభును చూడలేనటువంటి తలపు వచ్చి వెంటనే ఆ మార్గం నుండి చెట్టు ఎక్కి కూర్చున్నాడు. ప్రభువు సరాసరి ఆయన దగ్గర వచ్చినాడు, ఆయనను ఇలాగున పిలుస్తుంటున్నాడు. లూకాసు వార్త 19వ అధ్యాయం 5వ వచనంలో, యేసు ఆ చోటికి వచ్చినప్పుడు కనులెత్తి చూచి, జక్కయ్య త్వరగా దిగుము, నేడు నేను నీ ఇంట ఉండవలసినతో చెప్పగా ప్రభు అతన్ని పిలుచున్నాడు. జక్కయ్య త్వరగా దిగుము, నేడు నీ ఇంట ఉండును. ఆ మాట సెలవేగానే పేరు పెట్టి పిలుచున్నాడు. లోకంలో ప్రతి వారిని ఆయన పేరు పెట్టి పిలుచున్నాడు. ఆయన పిలుపునకు మనం లోబడి ఉండాలి. ఆయన పిలుపునకు మనము శిరసావహించాలి, ప్రభువుకు లోబడాలి. ఆయన పిలుపును మనం అంగీకరించి మన హృదయంలోనికి ప్రభువును చేర్చుకున్న అందరూ బట్టి ఇలా మనం చూస్తాం. 6వ వచనంలో, అతడు త్వరగా దిగి సంతోషంతో ఆయన చేర్చుకునేను. అతడు త్వరగా దిగి సంతోషంతో ఆయన చేర్చుకునేను. సంతోషం ఎప్పుడు సంతోషం అనగా ప్రభు అతని పిలిచినప్పుడు, అనగా ప్రభు కొరకు ఎప్పుడైతే వేయికలతో ఎదురు చూస్తున్నాడో, ప్రభువును కనుదృష్టి ఉంచున్నాడు, ప్రభు మీద తన యొక్క ఆ సమస్తమును వేస్తుంటున్నాడు, తన భారమంతా కూడా ప్రభు మీద వేస్తున్నాడు. యేసు కావాలి, యేసు చూడాలి,
యేసు ప్రభు ఎవరో ఎలాగ ఉంటున్నాడో ఆ రూపురేఖలను ఆయన గూర్చి విన్నాడు. వినటం వలన విశ్వాసం కలుగును. వినుట క్రీస్తుని గూర్చి, ఆ ప్రభువును గూర్చి విని ఆయన కొరకు ఆయన చూడాలని ఆ తృష్ణ కలిగి ఉన్నాడు, ఆశ కలిగి ఉన్నాడు. అందును బట్టి ఆశ గల వాని ప్రాణమును దేవుడు తృప్తిపరచునని దేవుని వాక్యం ఉన్నది. అలాగున ఈయనలో ఆశ కలిగి ఉన్నాడు. దేవుడు అతని ఆశ నెరవేర్చున్నాడు. ప్రభువు ఆ జక్కయ్య దగ్గర వచ్చి ఆయన పేరు పెట్టి పిలుస్తున్నాడు, జక్కయ్య త్వరగా దిగుము. అయ్యా మా సోదరి నేను కూడా ప్రభు పిలుస్తున్నాడు. నువ్వు ఎవరైనా కానీ అయితే ప్రభువుకు నీ హృదయంలో చోటిచ్చినలా, నీ హృదయంలో ప్రభువుకు స్థలం ఇచ్చినలా నీకు సంతోషం, నీకు ఆనందం. ఈ జక్కయ్య ఈ లోకము రీతిగా చూడగా సుంకల వసూలు చేస్తూ ధనార్జన చేస్తున్నాడు, అతి అక్రమం చేస్తూ సంపాదించినాడు. అయినను కూడా ప్రభువు కావాలి. తన వృత్తిని, తన వ్యాపారమును, తన ఉద్యోగం వదులుకున్నాడు. ప్రభువును చూడాలి. ప్రభువు దగ్గరకు వచ్చిన్నాడు. అందును బట్టి ప్రభు అతన్ని ప్రేమించాడు, అతని ప్రేమతో పెరుగుచున్నాడు. జక్కయ్య అని పిలువగా సంతోషంతో ప్రభువును చేసుకున్నాడు. క్రీస్తును తన హృదయంలో చేసుకున్న అతనికి సంతోషం, ఆనందం. ప్రియమైన దేవులారా, నీకు నాకు అటు సంతోషం మనకు కావాలంటే ప్రభువునందు మనము విశ్వాసం ఉంచలేను. ప్రభు మనము చూడాలి. ఆయన మన యొక్క రక్షణదాత, మన ప్రాణదాత, జీవదాత ఎంచున్నాడు. అందును బట్టి దేవాదేవుడు భూలోకము సృష్టించిన తర్వాత ఆదామును ఏర్పరిచిన తర్వాత ఇలాగ ఆశ్రయించినాడు. ఆదికాండము 25 దేవుడు ఆదాములను ఆశీర్వదించాను. ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిలో పరుచుకునండి. మీరు ఫలించి ప్రభు సంతోషంతో దేవాదేవుడు ఆనందించిన వారు చూస్తూ ఆనందించినాడు. ఫలించాలని సంతోషంతో వారిని దీవించున్నాడు. ప్రియమైన దేవులారా, తల్లిదండ్రులు కూడా తమ పిల్లలు చక్కని విద్య అభ్యసించాలి, ఉన్నతమైన విద్య అభ్యసించాలి, చక్కని ఉద్యోగములు కావాలి, పరిశుద్ధమైన మార్గం రావాలి, అనేక ఉద్యోగ రీతుల్లో సంపాదించి ఒక చక్కని బిడ్డలుగా ఉండాలని తల్లిదండ్రుల యొక్క కోరికగా ఉంటున్నది. అలాగే మన పరలోక దేవుడు కూడా భూలోకంలో ప్రతి కుమార్తె కూడా తన ఆత్మీయ బిడ్డగా ఉండటానికి, తన యొక్క పిల్లలుగా ఉండటానికి ఆయన పేరు పెట్టి పిలుస్తున్నాడు. కాబట్టి ఆ ప్రభువుని అంగీకరిస్తున్నారు, ఆయన పేరు పెట్టి పిలుస్తున్నాడు, తన చేతులు చాపుచున్నాడు. ఈ మధ్యాహ్న వేళల్లో ప్రియమైన దేవుడు, అమ్మాయ ప్రభువుకు నీకు సంతోషించుకోవాలంటే ప్రభు అయిన క్రీస్తును నీ హృదయంలోనికి ఆహ్వానించుము. ప్రభు ఇదిగో దేవాదేవుడు క్రీస్తుని కూడా యేసు ప్రభువారు ఆయన యోహానులో బాప్తిస్మం ఇచ్చి యోహాను ద్వారా బాప్తిస్మం తీసుకున్న తర్వాత ఇదిగో పరిశుద్ధాత్మ శక్తి ఆ దేవుని యొక్క ఆ ఆత్మ పరిశుద్ధాత్మ పౌరవల్యాన్ని మీద ఆవరించినది. ఈయన నా ప్రియ కుమారుడు, ఈయనందు నేను ఆనందించుచున్నాను. మత్తయి సువార్త 3:17 అంటున్నాడు, ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన నేను ఆనందించున్నాను. ఆనందం, పరలోకపు దేవుడు ఆనందం యేసు ప్రభు మీద తన యొక్క పరిశుద్ధాత్మ శక్తిని కుమ్మరించున్నాడు. ఈయన నా ప్రియ కుమారుడు, ఈయనందు నేను ఆనందించున్నాను. ప్రభువునందు ప్రియమైన దేవులారా, ప్రభు వైపున చూద్దాం. అందులో బట్టి యోహాను సువార్త 1:20 అంటున్నాడు, ఇదిగో లోక పాపం మోసుకుని పోవు దేవుని గొర్రెపిల్ల అని బాప్తిస్మం ఇచ్చి యోహాను ప్రభువును ఈ లోకమునకు పరిచయం చేసినాడు. లోక పాపం మోసుకుని పోవు దేవుని గొర్రెపిల్ల. కాబట్టి ఆ యొక్క గొర్రెపిల్ల తప్పిపోయినప్పుడు దాన్ని ఆ గొర్రెపిల్ల ఎలాగునా దొరికినప్పుడు వెతికి దాన్ని దొరికినప్పుడు తన భుజం మీద వేసుకొని ఇంటికి వచ్చినాడు. మన పాపభారమును కూడా తీసివేయడం కలవరి శిలువలో ప్రభు అయిన యేసయ్య మన పాపభారమును మనం తప్పిపోయి ఉండగా, మనం అతిక్రమ మార్గంలో ఉండగా, పాప మార్గంలో సాగిపోతుండగా, శరీర కార్యములో మనం ఉండగా మన కొరకు కలవరిలో మన పాపభారమును ఆయన తీసివేయడానికి శరీరములో, చేతుల్లో, ప్రక్కలో, తలపైన, పాదముల్లో పంచగాయం పొంది రక్తం చిందించి ప్రాణపెట్టి మన కొరకు ఇదిగో మనల్ని ఆయన కొన్నాడు, మనల్ని తన యొక్క బిడ్డలుగా చేసుకున్నాడు. అందుని బట్టి ఆయన పిలుపునకు లోబడుదాం. ఆయనను మన హృదయంలో చేర్చుకుంటే మనకు సంతోషం, ఆనందము కలుగును. అందులో చివరిగా మనము చూసినట్లా దేని వాక్యంలో మనకు కనబడుతున్నది 3వ యోహాను రాష్ట్ర పత్రికలో 3వ పత్రిక మరి శిష్యుడు యోహాను తన యొక్క సేవకుడు గాయనకు తెలియజేసేలాగుంటున్నాడు. 2వ వచనంలో, నీవు సత్యమును ప్రియుడా నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారం నీవు అన్ని విషయంలో వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండాలని ప్రార్థించుచున్నాను. నీ సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నావు కనుక సహోదరులు వచ్చి నీ సత్య ప్రవర్తన గురించి సాక్షి చెప్పగా విని బహుగా సంతోషించి తిని. నీ సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నావు కనుక సహోదరులు వచ్చి నీ సత్య ప్రవర్తన గురించి
సాక్ష్యం చెప్పుగా నేను బహుగా సంతోషించుతుని. ఈ గాయు దేవుని మారు నడుస్తుంటున్నాడు, సత్యం మారు నడుస్తుంటున్నాడు. సత్యము క్రీస్తే కాబట్టి నేను గూర్చి అనేకులు నేను గురించి సాక్ష్యపడి నేను విని బహుగా సంతోషించుతుని. అంటే సంతోషం, ఆనందం మనం పొందాలంటే ప్రభువుకు మన హృదయంలో సమర్పించవలేను. ప్రభువును మన హృదయంలోనికి ఆహ్వానించాలి. ప్రభువుకు మన వినైన హృదయము సమర్పించాలి. అలాగున్నప్పుడు దేవుడు మనల్ని గురించి సంతోషిస్తాడు. కాబట్టి ప్రభువును కలిగి ఉండాలి. ఈ లోకం ధనధాన్యములు కాదు కానీ, ఈ లోకంలో వెండి బంగారులు కాదు కానీ, ప్రభువుని యేసుక్రీస్తును తమ దేవుడిగా అంగీకరించేలా అట్టి సంతోషములకు దొరుకునని దేవుని వాక్యము హెచ్చరిక చేయబడుచున్నది. కాబట్టి ప్రియమైన దేవులారా, హబక్కూకు గ్రంథంలో అంటాడు ప్రవక్త 3వ అధ్యాయం 18వ వచనములో, నేను యెహోవా యందు ఆనందించెదను, నా రక్షణకర్త నా దేవుని యందు సంతోషించెదను. కాబట్టి దేవుని యందు ఆనందం, నా యెహోవా యందు ఆనందించెదను, నా రక్షణకర్త నా దేవుని యందు సంతోషించెదను. దేవుని ఆనందం, నా రక్షణకర్తకు నా దేవుని నేను సంతోషించెదను అంటున్నాడు. అనగా ఇలాంటి సమయంలో, కరువులో, కాటంలో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో, వేదనలో ఉన్నప్పుడు కూడా ప్రభువు కావాలి అంటున్నాడు. 15 అంటాడు, అంజూరము చెట్లు పూయకుండాను, ద్రాక్ష చెట్లు ఫలింపబోయినను, ఒలివ చెట్లు కాపు లేకుండాను, చేతిలోని పైరు పండుగ రాకపోయాను, గొర్రెలు దొడ్డిలు లేకపోయాను, సాలలో పశువులు లేకపోయాను, నేను యెహోవా యందు ఆనందించదను, నా రక్షణకర్త నా దేవుని యందు నేను సంతోషించదను. కరువుల్లో, ఇరుకులు, ఇబ్బందుల్లో ఉన్నప్పుడు కూడా ప్రభువుని ఆశ్రయిస్తాం. ప్రభువే నా దేవుడు రక్షకుడిగా, విమోచకుడిగా మనము ఆయనను స్తుతిస్తూ ఆరాధిస్తూ ప్రభువుకు తమ హృదయం సమర్పించిన మన హృదయంలో ప్రభువుని చేర్చుకునే మనకు సంతోషం, ఆనందం దొరుకును. అలాంటి సంతోషం పరిశుద్ధాత్మ దేవుడు మనకందరికీ అనుగ్రహించి దీవించి బహుగా ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థనాశీర్వాదం. ప్రేమల తండ్రి, కృపల ప్రభువానికి వందనములు, స్తుతులు, స్తోత్రములు. జీవన దేవా, శాలేం రాజానికి ఘనత, మహిమ, ప్రభావములు చెల్లిస్తున్నాం. దైవ తండ్రి, కరుణపలో సమాజ బాప్టిస్ట్ సంఘములు ఆ తండ్రి పక్షమున తండ్రి మీరు చూపిన కృపకు వందనాలు. ఈ యొక్క ప్రభువా నాయన టీవీ ఛానల్ ద్వారా, ఒలివచ్చి ఛానల్ ద్వారా ఇచ్చేడుకు మాట్లాడుకు మీరు కృప చూపి వందనాలు. ఈ మినిస్ట్రీని ఒలివట్టి దీవించండి, ఆశపరచు. అనేకులు కూడా విని రక్షణ పొందుటకు కృప చూపమని, సంతోషం, ఆనందం పొందుటకు కృప చూపమని అయ్యా తెన్నకల్ బ్యాప్టిస్ట్ సంఘమును దీవించమని, వినిచిన బిడ్డలందరినీ చూసిన బిడ్డలందరినీ బహుగా ఆశీర్వదించి మీ సంతోష సమాధానంతో నింపమని యేసు నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ తిరిగి దీవెన ఆశీర్వాదం మీ జీవన వాక్యం ఉంటున్న ప్రతి బిడ్డలకును, చూస్తున్న ప్రతి వారికి నీ పరలోకపు సంతోషం, సమాధానం, సన్నిధి, కాంతి సదా తోడే ఉండునుగాక. ఆమేన్.